నీచ్ కమీన్ కుత్తేగాళ్ళు ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు అనేది ఒక చిన్న స్టాటిస్టిక్స్ వచ్చినాయి చూద్దాం. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం చైల్డ్ అబ్యూస్ కేసెస్ అంటే ఈ పోక్సో చట్టం కింద కేసులు రికార్డ్ అయినాయి. ఫస్ట్ ప్లేస్లో ఉన్నది మధ్యప్రదేశ్. అక్కడ 2233 కేసులు రికార్డ్ అయి ఉన్నాయంట. సెకండ్ ప్లేస్లో కేరళ ఉంది, 1192 కేసులు రికార్డ్ అయి ఉన్నాయి. తర్వాత బీహార్ ఉంది, 1014 కేసులు. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ 695 కేసులు. తర్వాత కర్ణాటక 635 కేసెస్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ఫేక్ లవ్ ట్రాప్ అంటే ప్రేమ పేరుతోని మోసాలు ఎక్కడ బాగా జరుగుతున్నాయి అంటే ఫస్ట్ వచ్చేసి ఢిల్లీ 6124 కేసెస్ రికార్డ్ అయి ఉన్నాయి. దాని తర్వాత రాజస్థాన్ 4898, తర్వాత ఆంధ్రప్రదేశ్ 4043 కేసులు, తర్వాత మహారాష్ట్ర 3493, మధ్యప్రదేశ్ 3146 కేసెస్. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ మ్యాజిక్ పేరుతోని మర్డర్లు అంటే చేతబడి పేరుతోని బలిలు చేసుడు. ఫస్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్ 25 కేసెస్ ఉన్నాయి, తర్వాత మధ్యప్రదేశ్ 20 కేసెస్ ఉన్నాయి, తర్వాత జార్ఖండ్ 11, ఒడిశా 10, ఆంధ్రప్రదేశ్ 8. నీచ్ కమీన్ కుత్తేగాళ్ళని చెప్పినా కదా, ఆల్మోస్ట్ అందరి గురించి చెప్పిన చేసేటోళ్ళు ఉన్నారు కదా పరమచండాలు వాళ్ళు. ఫస్ట్ ప్లేస్లో ఉన్నది రాజస్థాన్ 3214 కేసులు, తర్వాత ఉత్తరప్రదేశ్ 3121, దాని తర్వాత మహారాష్ట్ర 1513 కేసులు, దాని తర్వాత ఒడిశా 1315 కేసులు, దెన్ మధ్యప్రదేశ్ 1104 కేసులు. ఇందాక నేను చెప్పింది ఇండివిజువల్ కేసెస్. ఇప్పుడు గ్యాంగ్ ఎక్కువ జరుగుతున్నది దేశంలో. రాజస్థాన్లో 1015 కేసులు రికార్డ్ అయినాయి. తర్వాత ఉత్తరప్రదేశ్ 297, థర్డ్ ప్లేస్లో మధ్యప్రదేశ్ 187 కేసులు, ఫోర్త్ ప్లేస్లో హర్యానా 180 కేసులు, తర్వాత బెంగాల్ 113 కేసులు. నెక్స్ట్ వచ్చేసి టాప్ 5 స్టేట్స్ నోన్ ఫేసెస్ చేయడం అంటే రిలేటివ్స్ కావచ్చు, గార్డియన్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు. ఫస్ట్ ప్లేస్ లో రాజస్థాన్ 393 కేసులు, సెకండ్ ఛత్తీస్గఢ్ 368, థర్డ్ మధ్యప్రదేశ్ 238, తర్వాత ఒడిశా 143, ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నది జార్ఖండ్ 88. నెక్స్ట్ మల్టిపుల్ అంటే ఒకటే విమెన్ పైన మళ్ళా జరగడము అనేవి ఎన్ని కేసులు రికార్డ్ అయినాయి అంటే అలా టాప్ 5 స్టేట్స్ మహారాష్ట్ర ఫస్ట్ 1211, సెకండ్ ప్లేస్ మధ్యప్రదేశ్ 1087, థర్డ్ ప్లేస్ హర్యానా 729, తర్వాత రాజస్థాన్ 477, తర్వాత గుజరాత్ 222. నీచ్ కమీన్ కుత్తేగాల గురించి చెప్పిన కదా, ఇప్పుడు ఆ నీచ్ కమీన్ కుత్తేగాలను దాటి అంటే నీచ నికృష్టులు అన్నట్టు వాళ్ళు ఏంది అని అంటే ప్రెగ్నెంట్ విమెన్ కడుపుతోనున్న ఆడవాళ్ళ పైన చేసిన వాళ్ళు అనమాట. దీంట్లో మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, 24 మంది కడుపుతోనున్న ఆడోళ్ళని చేసిండ్రు. తర్వాత మహారాష్ట్ర 4 కేసులు, కేరళ 2 కేసులు, రాజస్థాన్ అండ్ గుజరాత్ ఒక్కొక్క కేసు రికార్డ్ అయి ఉన్నాయి. ఈ డేటా మొత్తం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచి తీసుకున్న డేటానే.